ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మహిళల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 30 కాదు, 300 వందల కేసులు ఎక్కడ చూసినా రాష్ట్రంలో నలుగురుల మహిళలపై అత్యాచారాలు సంభవించాయి. ఈ ప్రభుత్వానికి చీకొప్పటి కూడా లేదు. బాధపడాల్సిన అంశం ఏంటంటే ఎవరు సామాన్యులు చేస్తే చట్టం శిక్షించాలి, శాసనం శిక్షించాలి. దురదృష్టం ఈ ప్రభుత్వంలో శాసనం చేసే వాళ్ళే ఆడపిల్లల యొక్క బ్రతుకులను చిరిగేస్తారు. పాలించే పాలకులు లేరు ఈ ప్రభుత్వంలో, పాలించే రామకుందా ఈ ప్రభుత్వంలో, నాయకులు లేరు. ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో మళ్ళీ చెప్తున్నా నేను, జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీలో నాయకులు లేరు. మిత్రులారా, టీచర్ ఉన్నారు. ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఆ సంఘటనలు పార్టీలైనటువంటి నాయకులైనా ఆ రాజకీయ పార్టీని చర్యలు తీసుకోకపోవడాలంటే సిగ్గు, అసహ్యం కాదు. పవిత్రమైన తిరుమల దేవస్థానానికి పాలకమండలి చైర్మన్గా ఉన్నటువంటి రియార్ నాయుడు ఒకసారి మనం చూసినాం. 70 సంవత్సరాల పైన అంత ప్రస్ఫుటంగా వీడియోలో కనిపిస్తా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన సమర్థించుకున్నాడు. ఈ ఏకాలన్నారు, దేవుని పాల్గొన్నాడు. ఈ ఏకాలం నాకైతే వాడి ఫోటో చూపించి ఇలా ఏమన్నా ఎక్కడ పక్కన మాట్లాడేది చంద్రబాబు నాయుడు కనపడదు. ఆయన పదవి నుంచి తొలగించారు. పవిత్రమైన ఏడుగుల వారికి పూజలు ఈయన అవగాహన బట్టి ఎంతమంది ఎమ్మెల్యే. అందుకే ఈ రాష్ట్రంలో మహిళలకు ప్రతి ఇంటికి ఒక లైసెన్స్ కార్డు ఇవ్వాలి. ప్రతి ఇంటికి ఒక లైసెన్స్ ఇవ్వాలి. విషయాలు ఇస్తే 10 లక్షలు ఉంటుందా అప్పుడే ఉన్నారు అని చెప్పి నాకు అనిపిస్తా ఉంటది. ఈ విషయాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 3 సంవత్సరాల్లో ఉన్న ప్రజలకి విశ్వకోత తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజల్లో మహిళల్లో ఆ చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు ఏ ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినా లేకపోతే శాసనసభ పదవి ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఎన్నికలైనా కూడా ఈ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఈ కూటమికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి వారి యొక్క స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునే దానికి మరొక మనిషి నాయకుడిని ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకునే దిశగా ముందుకు తీసుకోవడానికి మనందరం ఈ 3 సంవత్సరాలు శ్రమించాలా అని చెప్పుకునేదానికి, ప్రతిజ్ఞ చేసేదానికి, భాష చేసేదానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరొకసారి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ మహిళల పట్లయితే అఘాయిత్యాలు జరిగినాయో, ఎవరైతే వారి మానాన్ని ప్రాణానికి మూడిన చెల్లెలు అక్కలు ఉన్నారో, బిడ్డలు ఉన్నారో, వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాల పైన కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ సరే.